పద్మావతి పరిణయం. పంచపాండవుల సంతతివాడైన వత్సదేశపు రాజు ఉదయానుడు తన మంత్రి అయిన యోగంధరాయనుడి సహాయంతో ఉజ్జయిని రాజకుమార్తె వాసవదత్తదేవిని పెళ్లి చేసుకున్నాడు. వాసవదత్త అపురూప లావణ్యవతి. వత్సరాజుకు రాజకార్యాల్లో ఆసక్తి లేదు. మొదట్నుంచి అతనికి సంగీతమందు, వేటయందు మక్కువ జాస్తి. ఇప్పుడు వాసవదత్తదేవి అతని మనసును పూర్తిగా ఆక్రమించింది. అందుచేత రాజు రాజ్యభారమంతా మంత్రి అయిన యోగంధరాయనుడి పైన, సేనాపతి అయిన రుమన్వంతుడి పైన వేసి వాసవదత్తదేవిని వెంట ఉంచుకొని వేటల్లోనూ విలాసాల్లోనూ మునిగి తేలసాగాడు. ఒకప్పుడు చంద్రవంశపు రాజులు హస్తినాపురం రాజధానిగా పెట్టుకొని భారతదేశం అంతా ఏలారు. కానీ ఉదయానుడు కాలానికి సామ్రాజ్యమంతా పోయి వత్సదేశం మాత్రం మిగిలింది. రాజును భోగ లాలసత నుంచి మార్చలేకపోయినట్లయితే ఈ ఉన్నది కూడా ఊడిపోతుందని యోగంధరాయనుడు భయపడ్డాడు. ఆయన ఒక రాత్రి రుమన్వంతుని తన ఇంటికి భోజనానికి పిలిచి కర్తవ్యం గురించి చర్చించాడు. యోగంధరాయనుడు అంతకు పూర్వమే ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే, ఉదయానుడు శత్రు మార్గానికి చెందిన వారిలో ఒకడు మగధరాజు ప్రదోత్యుడు. మగధ రాజ్యం వత్స రాజ్యాన్ని ఆనుకొని ఉంది. ప్రద్యోతుణ్ణి ఏ విధంగానైనా కూడదీసినట్లయితే ఉదయానుడు సామ్రాజ్యం సంపాదించడానికి వీలు ఏర్పడుతుంది. ప్రద్యోతుడికి పద్మావతి అనే కుమార్తె ఉన్నది. ఆమె చక్కని చుక్క, లక్షణవతి. ఆమెను ఎలా అయినా ఉదయానుడికి వివాహం చేసినట్లయితే పని కొనసాగుతుందని యోగంధరాయనుడు ఆలోచించాడు. మీ కుమార్తెను మా రాజుకిచ్చి చేయండి అని యోగంధరాయనుడు మగధరాజుకు కబురు పంపాడు కూడా. కానీ మగధరాజు ఒప్పుకోలేదు. వాసవదత్తదేవి తప్ప మరే చింత లేని ఉదయానుడికి నా కుమార్తెను ఎలా వివాహం చేయను అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. వాసవదత్త తన చెంత ఉండగా ఉదయానుడు మరెవ్వరిని పెళ్లాడడు. అతడికి రాజ్యలాభం కలగాలంటే ఉదయానుడి నుంచి వాసవదత్తను వేరు చేసి తీరాలి. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించాడు యోగంధరాయనుడు. రాజు దూరంగా ఉన్న సమయంలో వాసవదత్త చనిపోయినట్లు సాక్ష్యం సృష్టించి ఉదయానుణ్ణి పద్మావతితో వివాహానికి ఒప్పించాలి. వివాహం అయ్యేదాకా వాసవదత్తను ఎక్కడైనా దాచి ఉంచాలి. ఈ వ్యూహం విని రుమన్వంతుడు నివ్వెరపోయాడు. వాసవదత్త చనిపోయిందంటే ఉదయానుడు మతిభ్రష్టుడు కావచ్చు, మరణించవచ్చు. పైగా ఈ ఆలోచనకు వాసవదత్తదేవి అంగీకరించాలి. ఆమె అన్నగారైన గోపాలకుడికి కూడా నిజం తెలిపి ఉంచటం మంచిది అని సలహా ఇచ్చాడు రుమన్వంతుడు. ఎవ్వరికి ఏ ఆపద రాకుండానే గ్రంథం నడిపిస్తానని అభయమిచ్చి యోగంధరాయనుడు ఉపక్రమించాడు. గోపాలకుణ్ణి పిలిపించి అతనితో రహస్యంగా అంతా చెప్పి ముందుగానే ఒప్పించారు. మర్నాడు యోగంధరాయనుడు ఉదయానుడి వద్దకు పోయి, దేవా, మనం లావణకం పోదాం. అది మన రాజ్యానికి పొలిమేరు. చాలా సుందరమైన ప్రదేశం. అద్భుతమైన వేట భూములున్నాయి. అదీగాక అక్కడి ప్రజలను మగధరాజు పీడిస్తున్నాడట. వెళ్ళి విచారించడం మన ధర్మం అన్నాడు. ఉదయానుడు వాసవదత్తతోనూ గోపాలుడితోనూ పరివారంతోనూ లావణకానికి బయలుదేరాడు. యోగంధరాయనుడు, వసంతకుడు మొదలైన వారు కూడా వెంట వెళ్ళారు. అక్కడికి పోయినది మొదలు ఉదయానుడు వేట పిచ్చిలో పడిపోయాడు. ఒకనాడు రాజు చాలా దూరాన గల వేట భూమికి వెళ్ళి ఉన్న సమయంలో యోగంధరాయనుడు వాసవదత్త వద్దకు వెళ్ళి తన పన్నాగం ఆమెకు వెల్లడించాడు. తాను చనిపోయినట్లు నటించి రాజుకు బాధ కలిగించటం, కొంతకాలం వియోగం అనుభవించటము వాసవదత్తకు దుర్భరంగా తోచింది. అయినప్పటికీ యోగంధరాయనుడిపై గల గురుభావం చేత, తన భర్తకు సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చేత వాసవదత్త యోగంధరాయనుడు చెప్పిన దానికి ఒప్పుకుంది. యోగంధరాయనుడు వాసవదత్త చేత బ్రాహ్మణ స్త్రీ వేషం ధరింపు చేశాడు. వాసంతకుని ఒంటి కన్ను గల బ్రహ్మచారిగా తయారు చేశాడు. తానొక ముసలి బ్రాహ్మణ రూపం ధరించాడు. ముగ్గురు బయలుదేరి పొలిమేర దాటి మగధకు ప్రయాణమయ్యారు. వారు వెళ్ళగానే రుమన్వంతుడు వాసవదత్త ఉండే ఇంటికి నిప్పు పెట్టాడు. నలుగురు చేరేసరికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వాసవదత్తదేవి, వసంతకుడు అందులో కాలిపోయారని రుమన్వంతుడు దుఃఖంతో చెప్పాడు. అందరూ శోకాలు పెట్టారు. ఆ రోజు వేట ముగించుకొని బసకు వస్తూనే ఉదయానుడు ఈ దుర్వార్త విని స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్పృహ వచ్చాక ఉదయానుడు తన ప్రియ భార్య కోసం ఎంతగా దుఃఖించి ఉంటాడో తెలియదు. కాని వాసవదత్త సోదరుడైన గోపాలుడు కూడా తన చెల్లెలి మరణ వార్తకు కొద్దిపాటి విచారమే కనబరచటం చేత ఉదయానుడు తన దుఃఖాన్ని అణుచుకోవలసిన వాడయ్యాడు. ఈ లోపుగా మారువేషాల్లో ఉన్న యోగంధరాయనుడు, వాసవదత్త, వసంతుడు కూడా రాజ ఉద్యానవనం చేరి అక్కడ ఉన్న రాజకుమారి పద్మావతిని కలుసుకున్నారు.
ఆమెతో యోగంధరాయనుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మా, ఈమె నా కుమార్తె అవంతిక. దీని భర్త దురలవాట్లకు లోనై దీన్ని విడిచిపెట్టి దేశాల మీద పోయాడు. నేను వాణ్ణి వెతికి తెచ్చేదాకా దీన్ని నీ వద్ద ఉంచుకొని పుణ్యం కట్టుకో. నా కుమారుడు కూడా దాని వద్దనే తోడుగా ఉంటాడు. అసలే దుఃఖవతురాలైన వాసవి దత్తను ఆమె సౌందర్యాన్ని చూడగానే పద్మావతి హృదయం కరిగిపోయింది. ఆమెను తన వద్ద ఉంచుకొనటానికి పద్మావతి ఒప్పుకుంది. కార్యం సానుకూలమై యోగంధరాయనుడు వెళ్ళిపోయాడు. వాసవదత్త వసంతకుడితో పాటు పద్మావతి వెంట అంతఃపురానికి వెళ్ళింది. ఆమె మనసు అప్పుడే తన భర్త కొరకు తప్పించసాగింది. కాని ఆమె అంతఃపురంలోని సీతాదేవి చిత్తరువు చూసి, ఆ మహాతల్లి వియోగం ముందు నాదెంత అని మనసును నిగ్రహించుకున్నది. కొద్ది రోజులు గడిచాక యోగంధరాయనుడు మగధరాజు కబురు చేశాడు. లావణకమందు వాసవి దత్తదేవిని పోగొట్టుకున్నది మొదలు మా రాజు శోక సముద్రంలో మునిగి ఉన్నాడు. ఆయన శోకాన్ని తొలగించగలందులకు మీ కుమార్తె అయిన పద్మావతి దేవిని మా రాజుకిచ్చి పాణిగ్రహం చేయించండి. ఈసారి మగధరాజు అంగీకరించాడు. ఉదయానుడు తన అల్లుడవుతాడని గర్వించాడు కూడా. వారం రోజుల్లో శుభముహూర్తం ఏర్పాటు చేశారు. ఈ వార్త వినగానే పద్మావతి ఆనందానికి, వాసవదత్త దుఃఖానికి మెరలేదు. దేవి, విచారించకు. ఈ వివాహంతో శత్రువు మిత్రుడవుతున్నాడు. ఇక మహారాజు మాటలంటావా? నీపై ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు అని వసంతకుడు వాసవదత్తను ఊరడించాడు. సరిగ్గా ముహూర్తానికి ఉదయానుడు సపరివారంగా విచ్చేశాడు. మహావైభవంగా వివాహం జరిగిపోయింది. అగ్ని సాక్షిగా ఉదయానుడు పద్మావతిని వివాహం ఆడే సమయంలోనే యోగంధరాయనుడు మగధరాజు చేత వత్సదేశపు రాజుకు శాశ్వత మైత్రి ప్రమాణం కూడా చేయించాడు. రాజగృహమంతా కలకల్లాడుతూ సందడిగా వైభవంగా ఆనంద సముద్రంలో తేలాడుతూ ఉంటే వాసవదత్తదేవి ఏ మూలో దాగి ఉండి వివాహం నిర్విఘ్నంగా కొనసాగించింది. పెళ్లి పూర్తి కాగానే ఉదయానుడు తన నూతన వధువుతో లావణాకానికి తిరిగి వచ్చేశాడు. పద్మావతి పరివారంతో పాటు అందరికీ వెనుకగా వాసవదత్తు కూడా వచ్చేసింది. వత్సరాజైన ఉదయానుడు పద్మావతిని పెళ్లాడాడే కాని అతను వాసవిదత్తను ఒక్క క్షణమైనా మరవలేదు. భర్త యొక్క మనస్థితి ఊహించినదే వాసవిదత్త పద్మావతికి తనలాగే పూలు మడిచి తిలకం దిద్ది భర్త ముందుకు పంపి తాను తన అన్నగారైన గోపాలకుడుండే విడిదికి పోయింది. అన్నా చెల్లెళ్ళు ఒకరినొకరు కౌగులించుకొని దుఃఖించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన యోగంధరాయనుడు, రుమన్వంతులు మొదలైన అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక్కడ రాజు శయన మందిరంలో తన కొత్త భార్య ధరించిన పూలు తిలకము చూసి నివ్వెరపోయాడు. నీకీ అలంకరణ ఎవరు చేశారు అని ప్రశ్నించాడు ఉదయానుడు. పద్మావతి ఆశ్చర్యపడుతూ జరిగిన సంగతి వివరించింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు అవంతిక అనే కుమార్తెను నా వద్ద రక్షణకు ఉంచాడు. ఆమె చాలా నేర్పుగలది. ఆమె స్వయంగా ఇవాళ నాకు అలంకరణ చేసింది. ఆమె ఎక్కడున్నది అన్నాడు రాజు. పద్మావతి తన చెలికత్తెలను పిలిచి అవంతికను పంపమనేసరికి ఆమె ఇక్కడ లేదమ్మా, గోపాల మహారాజు గారి విడిదికి వెళ్ళింది అన్నారు చెలికత్తెలు. అక్కడికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళి వేగరంగా నేను రమ్మంటున్నానని పిలిపించండి అని ఆజ్ఞాపించింది పద్మావతి. ఈ అవంతిక గోపాలకుడి విడిదికి వెళ్ళిందనేసరికి ఉదయానుడు సందేహం మరింత ఎక్కువైంది. అతను గోపాలకుడి ఇంటికి వెళ్లి వాసవిదత్తను చూశాడు. అతని ఆనందానికి అంతులేదు. యోగంధరాయనుడు రాజుకి క్షమాపణ చెప్పుకుంటూ, దేవా, ఇదంతా నా కల్పనే. మీకు సామ్రాజ్యం సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో మగధరాజ్యంతో సఖ్యం కలపటానికి ఈ వివాహం జరిపించాను. అలా అనకండి. నేను రాజ్యభారాన్ని తోసుకు తిరిగినప్పటికీ దానివల్ల నష్టం కలగకుండా నన్ను మీరు కనిపెట్టే ఉన్నందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు వత్సరాజు. వాసవిదత్త దొరికిన తర్వాత వత్సరాజు ఉదయానుడికి పద్మావతి దేవి యొక్క ఔదార్యం అర్థమైంది. అతను ఇద్దరు భార్యలను సమానంగా ప్రేమిస్తూ మితిలేని ఆనందం పొందాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.